అప్పుడు ఇవన్నీ జరిగినాక అప్పటికి ఏమవుతుంది, ఆయనకు దేవుడు గుర్తుకొస్తున్నాడు. ఆ శ్రమను తట్టుకోలేక, ఆ శ్రమను భరించలేక, ఆ శ్రమ నుండి ఎవరు తప్పిస్తారా అని ఎదురు చూస్తే ఎవరు రాని పరిస్థితిలో, ఎవరు దగ్గరికి వచ్చి మాట్లాడలేరు, ఎవరు ధైర్యపరచలేరు, ఎవరు మరి నేను ఉన్నానని ఆయనకు ధైర్యం చెప్పేవారు ఎవరు లేరు. ఒంటరి జీవితముగా ఉన్నాడు. ఆ బంధకములో బందీగా, ఒక బందిపోటు దొంగగా గొలుసుల చేత మరి కట్టివేయబడినప్పుడు, ఆ శ్రమలు అనుభవించకుండా, ఆ శ్రమలు భరించలేని సమయంలో అప్పుడు అంటున్నాడు, అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను ఏం చేశాడంట, బ్రతిలాడుకుంటున్నాడంట. అప్పటి వరకు రాలేదు ఆయనకి, కానీ ఆ శ్రమలు తట్టుకున్నప్పుడు బ్రతిలాడుకుంటున్నాడంట. బ్రతిలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన తనని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు